హలో, నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. నేను వీణా సాతినేని. సోషల్ మీడియా, టెక్నాలజీ, ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో ఉంటుంది. అందరూ దాన్ని టైం పాస్ కోసం లేదంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం యూస్ చేస్తుంటారు. కానీ కొంతమంది మాత్రమే వేరే వాళ్ళకి ఉపాధి కల్పించేలా యూస్ చేస్తారు. అందులో ఒకరు స్వాతి నెలపట్ల గారు. సీత యాప్ ఫౌండర్ అండ్ సీఈఓ ఈ రోజు మన గెస్ట్ గా ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి. Hey Veena, how are you? గ్రేట్ అండి. మీరు ఎలా ఉన్నారు? Good Veena. గుడ్. సో సీత, Mhm. వాట్ ఇస్ ఇట్ అండి? Sita ante as name suggests, she is the hero always. Okay. So it's a mobile app available in iOS and Android. అంటే బేసికలీ ఐ థాట్ విమెన్ హ్యాస్ లాడ్ ఆఫ్ ప్యాషన్ అండ్ దెన్ వాళ్ళకి చాలా మల్టీ టాలెంటెడ్ ఉంటారు కదా, సో దే విల్ హ్యావ్ సమ్ సర్వీస్ టు ఆఫర్ ఆర్ సమ్ ప్రోడక్ట్ టు ఆఫర్ ఇఫ్ దే ఆర్ ట్రైంగ్ టు బికమ్ అన్ ఆంటర్ప్రీనియర్. వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కావాలనిపించింది. సో సీతా యాప్ ద్వారా దే కెన్ యాక్చువల్లీ షో కేస్ దేర్ స్కిల్, సర్వీస్ ఆర్ ప్రోడక్ట్ అండ్ కెన్ గెట్ లీడ్స్ అవుట్ ఆఫ్ ది పీపుల్. సీత యాప్ పెట్టిన తర్వాత అబ్రివేషన్ వచ్చిందా, అబ్రివేషన్ వచ్చిన తర్వాత సీత అని వచ్చింది అండి? బికాజ్ ఇట్స్ అంటే అందరికి చాలా క్లోజ్ అన్నమాట. అంతా విని విని మనం పురాణాలు అవన్నీ దేవాలయాలు పూజలు ఇవి చేసుకుంటాము అండ్ ఆడవాళ్ళకి చాలా క్లోజ్ కూడా. సో అందుకని క్యూరియాసిటీ అన్నమాట. సో గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ సీత పేరు పెట్టిన తర్వాతనే ఫుల్ ఫామ్ వచ్చింది. అంటే ఐ డోంట్ వాంట్ it to make it to a certain religion or something, but I feel Sita has some resilience in her, in that name, and that resilience is there in every woman. It's in you, it's in me, it's in every woman we meet regardless of the religion. So then I thought that is the appropriate name అనిపించింది. అండ్ ఆల్సో మేము యుఎస్ లో కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో అప్పుడు జస్ట్ ఇమాజిన్ ద నేమ్ లైక్ యు నో calling all the foreigners, Sita app, Sita app, download the Sita app కదా. అండ్ దెన్ ఆ నేమ్ కున్న వాల్యూ ఇంకా పెరుగుతుంది. అండ్ దెన్ దట్ టు ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్ అనే ఒక చిన్న ఆశ. ఓకే, నైస్. సో ఇది అందరికి ఎలా యూస్ఫుల్ అవుతుంది? I'll tell you, ఇప్పుడు చాలా మంది ఏదో చేయడానికి ట్రై చేస్తుంటారు. అంటే దే వాంటెడ్ టు బి ఆంటర్ప్రీనియర్ బట్ దే డోంట్ హ్యావ్ ఏ ప్లాట్ఫామ్ యాజ్ సచ్. ఈవెన్ ఉన్నా కూడా ఒక ప్లాట్ఫామ్ సరిపోదు, రైట్? సో నాకు ఒక ప్రోడక్ట్ ఉంటుంది, నేను జ్యువెలరీ చేస్తాను, ఆర్ నేను పెయింటింగ్ వేస్తాను, ఆర్ నేను లైక్ ఐ హ్యావ్ సమ్ శారీస్, లైక్ నా కమ్యూనిటీ వరకు, నా నైబర్హుడ్ వరకు తెలిసే అవకాశం ఉంది. ఆర్ నా ఫ్రెండ్స్, ఆర్ యూ క్రియేట్ సమ్ వాట్సాప్ గ్రూప్స్, ఆర్ certain other social media platforms are there, but I feel it is reaching the limited audience. But imagine you have a portal which is available in different countries, and then it's available all over India, and anyone can just go through, directly contact you, and then buy that product. I feel that is a good option, right, for the people to sell their products, or to let the world know వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి. అట్ ద సేమ్ టైం మీరు ఫుల్ టైమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, కానీ మీరు మ్యాథ్ ట్యూషన్ తీసుకోవచ్చు, ఆర్ డాన్స్ ట్యూషన్ తీసుకోవచ్చు, ఆర్ మీరు పెయింటింగ్ నేర్పించవచ్చు, ఆర్ మీరు సమ్మర్ క్లాసెస్ తీసుకోవచ్చు, ఆర్ మీరు యుఎస్ ఆడియన్స్ కూడా టీచ్ చేయగలగచ్చు, రైట్? సో ఇట్ ఈస్ సర్వీసెస్. సో దానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే బాగుంటుంది కదా. లైక్ దే కెన్ లిస్ట్ దేర్ సర్వీసెస్ అండ్ దే కెన్ కస్టమర్స్ కెన్ కమ్ టు దెమ్, కాంటాక్ట్ దెమ్, వాళ్ళకి కావాల్సిన టైంలో, వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ ఇన్పుట్స్లో. ఐ థాట్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్. సో వాట్ డూ యూ థింక్? యూ షుడ్ టెల్ మీ. ఐ థింక్ ఇట్స్ రియలీ గ్రేట్ ఇనిషియేటివ్ అని నేను చెప్పగలను. కాకపోతే ఒకటే డౌట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లింక్డ్ఇన్? అంటే ఇది ఏంటి, దీంట్లో ఎక్కువగా యూస్ఫుల్ అయ్యేది, లేదంటే వాట్ ఈస్ ద బెనిఫిట్ అని చెప్పేసి అని అడిగితే ఏం చెప్తారు మీరు? వీ హ్యావ్ సమ్ యాప్స్ లైక్ naukri.com, LinkedIn, there are so many apps. So what is the difference between them and this? Okay, sure, good question. So others are job platforms, and then LinkedIn also has like personal branding element also along with the job, and then there is some credibility being established in that platform, and of course meer mention chesina job platforms, technology jobs and any jobs, and it is gender neutral. They are not saying it is completely focused on women అని చెప్పి. At the same time మాకు కూడా ఒక పోర్టల్ ఉంది, she-jobs.com అని. ఓకే, ఇట్స్ బీన్ స్టార్టెడ్ లైక్ ఫ్యూ ఇయర్స్ ఎగో. సో ఆ ప్లాట్ఫామ్లో ఏంటంటే విమెన్ ఇన్ టెక్నాలజీ అన్నమాట. అంటే చాలా కంపెనీస్ వాంటెడ్ టు హ్యావ్ ఈక్వల్ ఆపర్చునిటీ వర్క్ ఫోర్స్, అంటే ఈక్వల్ వర్క్ ఫోర్స్ దే వాంటెడ్, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు అచీవ్ ద టార్గెట్. బికాస్ విమెన్ ఏంటంటే ఒక కాలేజ్ నుండి ఒక సెట్ ఆఫ్ 50 ఇంజనీర్స్ బయటకు వస్తే
25 women 25 men ఉన్నారనుకోండి, బట్ వెన్ దే ఆర్ ప్రొసీడింగ్ టువర్డ్స్ దేర్ కెరియర్ చాలా మంది విమెన్ డ్రాప్ ఆఫ్ అయిపోతారు బికాస్ ఆఫ్ లైక్ ప్రెగ్నెన్సీ ఆర్ కేర్ గివింగ్ Yeah. రీజన్ ఆర్ పిల్లల్ని చూసుకునే దానికి. చాలా కొంతమంది అసలు జాబ్ కూడా చేయరు, డైరెక్ట్ గా పెళ్లి చేసి పంపిస్తారు, రైట్? హౌ విల్ దే కమ్ బ్యాక్ టు వర్క్ అగైన్, రైట్? సో ఐ థాట్ మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి దానికి. అండ్ వీఆర్ ద ఫస్ట్ వన్స్ ఇన్ ది ఇండస్ట్రీ టు టాక్ అబౌట్ విమెన్ హూ హ్యావ్ చిల్డ్రన్ విత్ ఆటిజం, చిల్డ్రన్ విత్ డిసెబిలిటీస్. బికాస్ నార్మల్ విమెన్ సినారియో కంటే ఈ విమెన్ అసలు జాబ్ లోకి రావడానికి ఇంకా ఎక్కువ టైం తీసుకుంటారు. బికాస్ ఈవెన్ ద కిడ్స్ గ్రో, మదర్ నీడ్ ఉంటుంది, రైట్? అండ్ ఇట్స్ ఆల్వేస్ విమెన్, మోస్ట్లీ ఇట్ ఈస్ విమెన్ హూ గివ్ అప్. దెర్ ఆర్ గ్రేట్ ఫాదర్స్ ఆల్సో, బట్ విమెన్ కదా. సో వీళ్ళ గురించి అసలు ఇండస్ట్రీలో మాట్లాడడానికి ఎవరు లేకపోతుండే. వీఆర్ ద ఫస్ట్ వన్స్. అసలు మేము లీడర్స్తో, హే దెర్ ఈస్ అ పాపులేషన్ లైక్ దిస్, యూ నీడ్ టు కన్సిడర్. దెర్ ఆర్ విమెన్ లైక్ దిస్, యూ నీడ్ టు క్రియేట్ పర్సంటేజెస్ ఆన్ యువర్ ఎంప్లాయ్మెంట్. అండ్ దట్ నోట్ She Jobs we founded. So when we have She Jobs, what is the need of Sita. coming to కదా. సో She Jobs స్టార్ట్ చేసినప్పుడు ఐ గాట్ హ్యూజ్ రెస్పాన్స్. బట్ దెన్ నేను సోషల్ మీడియా ఓపెన్ చేసినప్పుడు కానీ మన మెయిల్స్ కానీ దేవర్ లైక్ పీపుల్, నాకు టైలరింగ్ బాగొచ్చు, మీ She Jobs లో పెట్టుకోవచ్చా, నాకు పెయింటింగ్ బాగొచ్చు పెట్టుకోవచ్చా, అంటే ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తూ ఉండేవి నాకు. అండ్ కొంతమంది స్టోరీస్ చదువుతున్నప్పుడు దే ఆర్ సింగిల్ మదర్స్ అండ్ దే ఆర్ వర్కింగ్ సమ్వేర్ వేర్ దే డోంట్ గెట్ ఇనఫ్ రెస్పెక్ట్, దెర్ ఈస్ నో సోఫిస్టికేటెడ్ ఎన్వైర్న్మెంట్. అవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది, వై ఆమ్ ఐ ఓన్లీ వరీడ్ అబౌట్ విమెన్ ఇన్ టెక్నాలజీ స్పేస్? Why I have to think only on like office boardrooms or whatever? What about other women who are in kitchens, who are like in workshops, who are in learning some skill? మనం ఏదో ఒకటి వాళ్ళకు కూడా చెయ్యాలి అనిపించింది. అంటే ఇట్స్ నాట్ లైక్ వీణా దట్ నేనే వచ్చి అందరినీ ఉద్ధరిస్తున్నాను అని నేనే అనుకోవట్లేదు. బట్ ఐ వాంటెడ్ టు క్రియేట్ సమ్ ప్లాట్ఫామ్ ఫ్రమ్ మై సైడ్ as my responsibility. సో వి క్రియేటెడ్ సీత. సో అట్లీస్ట్ కొంతమంది విమెన్ అన్న దాంట్లో సర్వీసెస్ లిస్ట్ చేసుకొని వాళ్ళ ఓన్ టర్మ్స్ లో దే మైట్ గెట్ లీడ్స్, రైట్? దే మైట్ గెట్ సేల్స్. దట్ ఈస్ ది ఇంటెన్షన్. సో కొంచెం టెక్నికాలిటీస్ లోపలికి వెళ్తే, ఎవ్రీ యాప్ మనం యాప్ స్టోర్ నుంచి కానీ లేదంటే ఐఓఎస్ నుంచి కానీ ప్లే స్టోర్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడు దే ఆస్క్ ఫర్ యాక్సెప్ట్ కుకీస్ ఇఫ్ యూ వాంట్ టు రన్ ఇన్ యువర్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్ ఆర్ సమ్ సిస్టమ్. సో మీ యాప్ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఈ కుకీస్ని మేము యాక్సెప్ట్ చేయాలా? అండ్ యాక్సెప్ట్ చేస్తే హౌ సేఫ్ ఇట్ ఈస్ టు యాక్సెప్ట్? సో మీరు యాక్సెప్ట్ చేసేది మా యాప్ గురించి అని కాదు, ఐఓఎస్ గురించి, ఐఓఎస్ అండ్ ప్లే స్టోర్ గురించి. సో ద యాప్ ఈజ్ ఇన్ ద ప్లే స్టోర్, గూగుల్ ప్లే స్టోర్, అండ్ ఇట్ ఈస్ ఇన్ ద ఐఓఎస్. సో బిఫోర్ దే ఈవెన్ అప్రూవ్ అవర్ యాప్ ఆర్ ఎనీ యాప్ ఇన్ టు దేర్ ప్లాట్ఫామ్, అసలు వాళ్ళు మొత్తం చెక్ చేస్తారు, వెదర్ వీఆర్ స్టోరింగ్ ద డేటా, వెదర్ వాట్ ఆర్ వీ గోయింగ్ టు డూ విత్ దట్, వెదర్ దెర్ ఆర్ ఎనీ ఇంటర్ఫేసెస్. వాళ్ళు అలా ఏమన్నా వాళ్ళకి అనిపించింది అనుకోండి, అసలు అంత పెద్ద కంపెనీ లైక్ గూగుల్ అండ్ యాపిల్ అసలు వాళ్ళే అప్రూవ్ చేయరు. సో వీఆర్ ఇన్ దేర్ ప్లాట్ఫామ్, రైట్? సో ఆబ్వియస్ గా వాళ్ళు అప్రూవ్ చేయరు. సెకండ్ థింగ్, we collaborated with some APIs, because you are talking technically, I'm letting you know technically. Sure. We collaborated with some APIs who will come and verify the KYCs of you, like whether you are an Indian citizen, whether your your bank details are correct, does they exist within India, or you are a female or not, or whether మీ ఆధార్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కరెక్టేనా. ఇవి కూడా they are like the ones which are verifying for the biggest apps, okay, we are working with them. So they are the ones who are verifying, because with so many things going on, we need to work with Indian citizens when we are in India, right? And then we need to have verified people who are there in our app. So we are following enough on those protocols and data privacy needs. Otherwise, first of all, we will never get approval even from those companies who are working with us, or even from Play Store and iOS. So we are very well following all the norms of data privacy. Okay. So how many teams are involved in Sita app andi? Teams ante we have, like, obviously we have the technical team, we have a partner onboarding team, and we have social media team, we have marketing team, ground marketing team. Yeah. There are so many, so like intense. Any other company, more than 10, right? Like any other company we have everywhere. Okay. So ఇప్పుడు పెద్ద ప్లాట్ఫామ్స్ లోనే, I mean this is also going to be big, definitely. Sure. So పెద్ద ప్లాట్ఫామ్స్ లోనే ఏంటి అంటే ఫ్రాడ్స్టర్స్ ఉంటారు. వాళ్ళు దే ఆఫర్, దే టేక్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ దే జస్ట్ లెఫ్ట్, దే గోస్ట్ సమ్ టైమ్స్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఎలా ఓవర్కమ్ చేయడానికి ప్రిపేర్డ్ గా ఉన్నారు మీరు?
ఫస్ట్ ఆఫ్ ఆల్ మా యాప్లో ఉన్న వాళ్ళందరూ మేము వెరిఫై చేసిన వాళ్ళే వస్తారు. ఓకే, ఇట్స్ నాట్ లైక్ యూ కెన్ జస్ట్ కమ్ ఇన్ అండ్ దెన్ డూ. అండ్ దెన్ వీఆర్ నాట్ టెల్లింగ్ యూ డైరెక్ట్లీ. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రోడక్ట్స్ లిస్ట్ చేసుకుంటారు అనుకోండి. సో యూ కెన్ యాక్చువల్లీ డైరెక్ట్లీ రీచ్ అవుట్ టు దెమ్ అండ్ దెన్ యూ కెన్ యూ కెన్ వర్క్ విత్ దెమ్ ఆన్ దట్. సో వీ విల్ నెవర్ ఆస్క్ ద కస్టమర్ యూ పే ద మనీ and then you get it, but there is an option for the customers or whatever go through the booking with us. If you go through the booking with us, then we will be responsible for that. See, we want to be on par with the customers as well as the women partners who are coming. So we are making it completely optional. If customers you wanted to work through us, then we will be responsible. We'll be in the middle. Only after your work is done, we will give payment to them. And then if the work is not done properly, we'll be responsible for your customer satisfaction for anything, right? But at the same time, we also want women partners. Sometimes they don't like the middlemen. They wanted to work directly. So obviously in that cases, you can work directly, but the risk is yours, obviously. So you verify everything before you do anything. But then as such, as I told, without verifying anybody, we are not even bringing them to the platform. We are doing that first screening. Okay. So which means they exist. The women Yes. exist. They do have products. They do have services. We know their address. We would have verified all their KYC and everything. Only then our platform lone untaru. Next step వాళ్ళతో వర్క్ చేయాలా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. It's just Okay. like how you work in other platforms also, right? You will Yeah. go ahead and order and then Own risk, it's yeah. the same similar protocols. సో ఇంత మంచి ఇనిషియేటివ్ చేయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ విమెనే అండి. నాకు వచ్చే మెసేజెస్, నాకు వచ్చే నా పర్సనల్ సిచ్యువేషన్, లైక్ హౌ ఐ స్టార్టెడ్ షీ జాబ్స్, అట్ ద సేమ్ టైమ్ హౌ వి స్టార్టెడ్ సీత, ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ చైన్ ప్రాసెస్. ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తూనే ఉంది. Okay. Yeah. I really want to know your background story of education and how you entered in entrepreneurship అలా అని. Sure, definitely. నాకు చిన్నప్పటి నుంచి ఐ లవ్ టు బీ సమ్వన్. ఐ డోంట్ నో అది ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్పా లేకపోతే ఇంకోటా, ఐ హావ్ నో ఐడియా. You want to be inspiration. Inspiration, see, I'll tell you what, when we want to be entrepreneurs, right, sometimes it's for our sake. Later, the product you choose or the kind of business you choose might create social impact in one or other way. In my view, every business will create social impact. End of the day, ఏమీ లేకపోయినా ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తారు కదా, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. యూ గివ్ జాబ్స్ టు ద పీపుల్, రైట్? సో విచ్ మీన్స్ యూఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద సొసైటీ ఇన్ ఎ గుడ్ మేనర్. నాకు మా డాడీ చిన్నప్పుడు నాకు బాగా మోటివేషన్. మై డాడ్ ఇస్ అ జర్నలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్, మస్ట్ నో హిమ్ డెఫినెట్లీ, దుర్గా ప్రసాద్ అని. యూస్ టు బి APUWJ ప్రెసిడెంట్. He passed away when I was young. So he put like lot of courage in my mind. త్వరగా ఆయన అంటే he passed away when I was a teenager. After that I was living his dreams ఇంకా. And then I did my engineering and then I got married, got a child. My child got diagnosed with autism. So then I thought US is the best place for him అనుకున్నా. ఆ టైంలో as a mother we moved to US. And వెళ్ళిన తర్వాత then I didn't want to give up on my dreams. At the same time I have to take care of my son and his needs also. On that note, I thought of starting something so that it creates employment for me and flexibility for me. Ala start chesina IT company. I started hiring other women who are in similar journey like me. Ala start ayindi. And then I started the same model as She Jobs and separate ga oka job portal ochindi. Started working for many other women I know. అక్కడ నుంచి సీత వచ్చింది. సో మధ్యలో You're telling in a way that it's a smooth journey, like step by step. And స్టెప్ బై స్టెప్ రీచ్ అవ్వడానికి ఎన్ని ఛాలెంజెస్ వచ్చాయో ఆ చిన్న చిన్న గ్యాప్స్ లోనే తెలిసిపోతుంది. యువర్ సన్ నీడ్స్ సో మచ్ సపోర్ట్, అంటే చాలా నీడీ కిడ్ కాబట్టి మీరు ఎలా మేనేజ్ చేసేవాళ్ళు అండ్ చేస్తున్నారు? See, my husband, definitely, he is the one right now who is taking care of my son and family support undi naku. But I don't want to come and tell you, lekapothe cheyalema ani, lekapoyina cheyali, right? Because what drives you is your ambition, right? Sometimes our ambition is so high that today I might even forget that I'm living my dream. Some point of time I would have like really dreamt like okay నేను ఇలా చేయాలి అలా చేయాలని. అది మనం అచీవ్ అయినప్పుడు మనం అసలు రియాలిటీలో ఉండం, ఇంకేదో అంటే ఎవ్రీ డే డ్రైవ్స్ అస్. సో
ఇట్స్ ఇంపార్టెంట్ టు ఫస్ట్ హ్యావ్ యువర్ ఓన్ సపోర్ట్ అండ్ దెన్ అసలు ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అని ఒకటి ఉంటుందండి. ఓకే, నేను ఫెయిల్ అయిపోతే మళ్ళీ నేను స్క్రాచ్ నుండి స్టార్ట్ చేయగలుగుతాను, మళ్ళీ నేను ఫస్ట్ నుండి స్టార్ట్ చేయగలుగుతాను అన్న కరేజ్ మీకు ఉందనుకోండి, ఏమైనా చేస్తారు మీరు. ఓ మై గాడ్, నేను ఇప్పుడు ఫెయిల్ అయిపోతే ఎలా, నన్ను వీళ్ళేమంటారు వాళ్ళేమంటారు, అసలు నేనేమైపోతాను, ఇలా ఆలోచించుకున్న రోజు మనము ఏమి లుక్ ఎట్ ద మదర్ స్ట్రెంగ్త్. ఐ మీన్ ఐ రియలీ లవ్ మదర్స్ ఫర్ దిస్. వాళ్ళు చాలా కొంతమంది మాత్రమే ఇవన్నీ కూడా తట్టుకొని ఒకళ్ళకి హెల్ప్ అవ్వాలి, సొసైటీకి హెల్ప్ అవ్వాలి అని ముందుకొస్తుంటారు. చాలా మంది ఆ నీడ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఆగిపోయి ఓకే లెట్స్ డూ దిస్ ఓన్లీ అని చెప్పేసి దానికే ఫిక్స్ అయిపోతుంటారు. ఐఎమ్ సో గ్లాడ్ టాకింగ్ టు యూ రైట్ నౌ. అండ్ యా, కమింగ్ టు సీతా యాప్, యా మీరు చెప్పేశారు కదా మొత్తం అంతా కూడా. ఇప్పుడు సీతా యాప్ ఒక 5 years తర్వాత మీరు ఒక పొజిషన్‌లో చూడాలి అంటే ఎక్కడ ఎక్కడ చూద్దాం అనుకుంటున్నారు? ఇన్ విచ్ లెవెల్? అంటే ఫస్ట్ థింగ్ ఐ వాంటెడ్ టు క్లియర్ వన్ కన్ఫ్యూషన్ వీణా. సో లైక్ బికాస్ ఆఫ్ సో మెనీ పీపుల్ రైటింగ్ అబౌట్ ది యాప్, టాకింగ్ అబౌట్ ది యాప్ దీస్ డేస్, దే ఆర్ సేయింగ్ దట్ దెర్ ఆర్ జాబ్స్ ఇన్ సీతా యాప్ అంటున్నారు. అంటే మీరు సీతా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు జాబ్స్ వస్తాయి అంటున్నారు. దట్ ఈస్ ఎ రాంగ్ అసంప్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సీతా యాప్ హెల్ప్స్ యూ టు బికమ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్. అంటే మీకు ఏదన్నా ఒక స్కిల్ ఉంది, మీకు ఏదన్నా ఒక సర్వీస్ ఉంది విచ్ యూ వాంట్ టు ఆఫర్ టు ద పీపుల్. Service can be anything: tutoring, knitting, beauty, makeup, event management, ఎగ్జాక్ట్లీ. writing. ఆల్ ద హాబీస్ బికేమ్ ఎ ప్రొఫెషన్. ఎగ్జాక్ట్లీ కదా. Yeah. సో మీరు మీ హాబీని మీకే జాబ్ గా మలుచుకుంటున్నారు. అది మీ ప్రొఫెషన్, ఆర్ యు ఆర్ బికమింగ్ ఎ ఫస్ట్ టైమ్ ఆంటర్‌ప్రెన్యూర్, ఆర్ ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ ఎన్ ఆంటర్‌ప్రెన్యూర్ యు ఆర్ జనరేటింగ్ మోర్ లీడ్స్. ఆర్ మీకు ప్రొడక్ట్స్ ఉన్నాయి, మీరు లిస్ట్ చేసుకుంటున్నారు, మీరు సేల్స్ తెచ్చుకుంటున్నారు, మీరు దట్ ఈస్ అప్ టు యూ అండ్ ద కస్టమర్. సో don't get into an assumption that you have like jobs and then, but then of course we are coming up with that platform as well in the Sita app, because within my 1 week experience there are people calling me and saying, hey maaku insurance agent kavali, or maaku skilled tailors kavali, or tutors kavali. Konni companies kuda approach avutunnai. Then it's a great platform, meer pettukondi, మీరు లిస్ట్ చేసుకోండి, నెంబర్ ఇవ్వండి, ఈమెయిల్ ఇవ్వండి, whoever is interested will directly call you and then get it done. So that is the Sita app for you. Then my longer vision for Sita app is, ఇప్పుడు we started with Hyderabad, Telangana. We'll move to the other Telugu state, and then we'll move to the local rural areas where there are amazing products out there which needs visibility. Tribal areas, they are doing some handmade products and all. I want to create a platform for them, give them the leads, pass on the leads, and I want it to be for the whole India, and also if God permits, or if everything works out, we would like to take it to the USA as well. So as of now ide andi, like see, one last thing I want to tell you, like ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నాకు జాబ్ పోయింది, ఆర్ ఈ రోజు నాకు ఏదో ఒక డొమెస్టిక్ సినారియో వచ్చింది దట్ ఐ కాంట్ కంట్రోల్. సో దెన్ హౌ డు ఐ లివ్ అనే ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు విమెన్కి, ఫైన్ సీతా యాప్ ఉంది, నేను ఏదో ఒకటి దాంట్లో పెట్టుకొని కొంచెం ఫైనాన్షియల్గా జనరేట్ చేసుకోగలుగుతాను, ఆ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ నాకు వస్తుంది అని ఒక హోప్ మనం ఒక విమెన్కి ఇచ్చిన రోజు పర్పస్ ఈజ్ సాల్వ్డ్. ఆ తర్వాత నేను 5 ఏళ్ళకి ఏం చేస్తానా, 10 ఏళ్ళకి ఏం చేస్తానా, ఐ డోంట్ నో. సో ఇన్ని ఇయర్స్ గా ఉంటున్నారు ఈ ఇండస్ట్రీలో. సో వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే ఏమంటారు? అండ్ విచ్ యూ ఓవర్కమ్ ఇట్ ఆబ్వియస్లీ. బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈజ్ విత్ యూ ఆల్వేస్, అంతే. Like one thing is, there are people who will say like okay, you are leaving your son, or you are leaving your family, you are traveling, you are doing things అని చెప్పేవాళ్ళు ఉంటారు. At the same time మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది, why don't I stop here, why can't I just be like any other person, నాకెందుకు ఇంత కష్టం అనిపిస్తుంది. కానీ పొద్దున్న లేచి మళ్ళీ షో అప్ చేస్తాం అనమాట. సో అది మనల్ని మనము ఆ డిసిప్లైన్ లో ఉంచుకోవడం. సమ్ టైమ్స్ we'll get some deviations, some distractions కదా. సో అవన్నీ మనం కంట్రోల్లో పెట్టుకొని, నేను ఈ పాత్లో ఉండాలనుకుంటున్నా, నేను ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నా, నేను దాంట్లోనే ఉంటా అనేది, అలా అది చాలా స్ట్రిక్ట్ గా మైండ్ డిసైడ్ అవ్వకపోతే యూ వోంట్ బి ఏబుల్ టు డూ. సో ఇట్ ఈస్ ఛాలెంజ్ అనను, బట్ ఇట్స్ ఎవ్రీడే థింగ్, అంతే. అంతే. సో ఇప్పుడు మీరు చెప్పారు కదా, అంటే రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకు కూడా నా యాప్ రీచబుల్గా ఉండేలాగా అని చెప్పేసి, వాళ్ళ కోసం ఏమైనా క్యాంపెయిన్స్ అలాంటివి చేయాలన్న ఆలోచనలో ఉన్నారా మరి? డెఫినెట్గా ఉన్నాము క్యాంపెయిన్స్. సో వీఆర్ రైట్ నౌ స్టార్టింగ్ విత్ తెలంగాణ, సమ్ ఆఫ్ ద రూరల్ ప్లేసెస్ వీఆర్ గోయింగ్ టు గో, అండ్ దెన్ we will go, and I know that వాళ్ళు టెక్ సావీ ఉండకపోవచ్చు. వెన్ వీ స్టార్టెడ్ సీతా యాప్, వీ అండర్స్టూడ్
మా విమెన్ ఆంటర్ప్రీనియర్స్ టెక్ సావీ ఉండకపోవచ్చు. డెఫినెట్లీ How do we make sure their leads can be generated? So we want to onboard their products. We want to have a separate team who work with those people, pass on the leads to them. ఓకే. సో ఓకే, మీకు మీరు వాళ్ళు లేకపోయినా యాప్లో ఇదిగో మీ ప్రోడక్ట్ కి ఇలాంటి ఇది ఒకటి వచ్చింది, సో దిస్ ఈస్ యోర్స్, దీస్ ఆర్ ద నెంబర్స్, యూ ఫిగర్ అవుట్. సో విత్ దేర్ పర్మిషన్, రైట్? సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ సెపరేట్ టీమ్ ఫర్ దట్, అండ్ ఫర్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ దట్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఫర్ దోస్ పీపుల్ who are like not able to spend any money in the future. So our aim is women empowerment, and we will live that for sure. How is the government support andi? See, మీరు ఇప్పుడు లాంచ్ లో చూసారు, ఆనరబుల్ ఐటీ మినిస్టర్ గారు వచ్చారు, శ్రీధర్ బాబు గారు. అసలు ఆయన ఎందుకు రావాలి, నాకు ఎందుకు రావాలి, లైక్ అంటే లైక్ ఐఎమ్ నో వన్, ఐ డోంట్ హ్యావ్ ఎ బ్యాక్గ్రౌండ్, బట్ వెన్ ఐ వెంట్ టు హిస్ ఆఫీస్, లైక్ అండ్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ది కాన్సెప్ట్, ఇమీడియట్లీ హి సెడ్ ఐ విల్ కమ్, అండ్ వచ్చారు కూడా. అండ్ బాగా లైక్ హీ స్పోక్ వెరీ వెల్. అండ్ దెన్ అఫ్ కోర్స్ వాళ్ళ టెక్నికల్ సెల్ నుంచి కూడా ఐఎమ్ గెటింగ్ లైక్ మల్టిపుల్ కాల్స్ ఆన్ టాకింగ్ అబౌట్ యూత్ ఆంటర్ప్రీనర్షిప్ అవ్వచ్చు, లేకపోతే అంటే దే ఆర్ లైక్ సజెస్టింగ్ మీ, మీరు ఇలా చేయొచ్చు మేడం, అలా చేయొచ్చు మేడం. అంటే వాళ్ళ టెక్నికల్ ఐటీ కదా ఆబ్వియస్లీ, సో దే విల్ హ్యావ్ ఎన్ ఐటీ వింగ్. సో అదంతా చూసినప్పుడు ఓకే, దీస్ ఆర్ లైక్ వాక్ ద టాక్ కదా అనిపిస్తుంది నాకు. So there is a good support, and I'm very happy with the kind of support I'm getting. Okay, did you అంటే మీరు ఏపీ గవర్నమెంట్ వాళ్ళని అప్రోచ్ అయ్యారా? ఇంకా నేను ప్రాసెస్ నాకు ఎవరు తెలీదు వీణా. ఓకే, సో ఇఫ్ there is an opportunity, definitely through notes you are ఒక మెట్టు బై మెట్టు ఎక్కుతున్నారు కాబట్టి ఆబ్వియస్లీ మీరు కష్టపడి వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ యాప్ అందరికీ అందుబాటులో ఉంటుందని అనుకుంటున్నాను. సో మీరు గ్రామీణ వాళ్ళకి సబ్స్క్రిప్షన్ ఫ్రీ ఉంటుంది అని మెన్షన్ చేశారు కదా, అంటే ఇప్పుడు ఆ యాప్లోకి ఆంటర్ప్రెన్యూర్స్ రావాలి అంటే ఏదైనా పే చేయాల్సి ఉంటుందండి? ఇప్పుడైతే ఏమీ పే లేదు. అండ్ ఎప్పటికీ ఈవెన్ దో మేము రేపు ఒక సబ్స్క్రిప్షన్ ఫీ తెచ్చినా కూడా ఫ్రీ ఆప్షన్ అయితే ఉంటుంది, ఫ్రీ ఆప్షన్ లేకుండా అయితే ఉండదు. సో సబ్స్క్రిప్షన్ ఎందుకంటే సమ్ బిజినెస్ వాళ్ళు వస్తున్నారు, ఇప్పుడు ఒక డైమండ్ జ్యువెలరీ వాళ్ళు వస్తారు, లేకపోతే బట్టల దుకాణం వాళ్ళు వస్తారు, అంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ఒక పెద్ద బిజినెస్, వి మై టేక్ సబ్స్క్రిప్షన్, దట్ టు వెరీ స్మాల్ అమౌంట్, యాక్చువల్ గా అది 100 రూపీస్ లోపలే ఉంటుంది ఫ్రాంక్లీ, అలా ఉన్నా కూడా. సో ద ఐడియా ఈస్ టు లైక్ హ్యావ్ విమెన్ ఓన్డ్ బిజినెసెస్ టు బి నోన్ టు ద పబ్లిక్. సి సర్వీసెస్ ఇచ్చేవాళ్ళు, ప్రోడక్ట్స్ ఇచ్చేవాళ్ళు విమెన్ అయి ఉండొచ్చు, బట్ కొనేవాళ్ళు మెన్ కావాలి అంటే, రైట్? సో డోంట్ అజ్యూమ్ సీతా యాప్ ఈజ్ ఓన్లీ ఫర్ విమెన్. విమెన్ ఓన్డ్ బిజినెసెస్ ఉంటాయి, విమెన్ ప్రోడక్ట్స్, విమెన్ సర్వీసెస్ ఉంటాయి, బట్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద మెన్ టు కమ్ అండ్ సపోర్ట్ అండ్ లుక్ ఇన్ టు దోస్ ప్రోడక్ట్స్ అండ్ ఎంకరేజ్ యువర్ వైఫ్, ఎంకరేజ్ యువర్ సిస్టర్, మదర్ టు బి పార్ట్ ఆఫ్ Sita app and encourage them, because when you help one women entrepreneur, like there are so many other people, like you are also supporting indirectly. So I would request that. సో ఇంకా లాస్ట్ కి వచ్చింది అంటే ఇది నేను చేయలేను, ఇంకా నా వల్ల కాదు అన్నది వచ్చినప్పుడు, వాట్ ఈస్ ద వన్ మోటివేటింగ్ థింగ్ విచ్ మేక్స్ యూ మూవ్ ఫార్వర్డ్? సి నాకు అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి డెఫినెట్ గా, ఏదో ఒక ఎమోషనల్ డిస్టర్బెన్స్ వస్తుంది, ఆర్ లైక్ ఏదో ఒకటి నేను వినుంటాను, అప్పుడు నేను I really think this, nobody asked this question, but this is what I will think. నేను కళ్ళు మూసుకొని ఇట్లా పడుకున్నప్పుడు ఐ ఓన్లీ థింక్, ఇప్పుడు నా ముందర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఐ లై డౌన్ లైక్ దిస్ అండ్ దెన్ క్రై ఆర్ స్లీప్ ఆర్ జస్ట్ స్టే, ఆర్ జస్ట్ గెట్ అప్, వాష్ మై ఫేస్ అండ్ గో ఫార్వర్డ్. ఈ రెండిట్లో నువ్వేం డిసైడ్ చేసుకుంటావు స్వాతి అని నాకు నేనే అనుకుంటాను. ఇమ్మీడియట్లీ ఐ గెట్ అప్ అండ్ దెన్ గో, దట్స్ ఇట్. సో డివోషనల్ గా మెడిటేషన్ అంటే ఇన్ని చేస్తున్నారు, ఇంత మేనేజ్ చేస్తున్నారు కదా, హౌ యు రిలాక్స్ యువర్ సెల్ఫ్? అంటే మెడిటేషన్ చేయాలనిపిస్తుంది, ఐ డోంట్ థింక్ సో మై టైం సపోర్ట్ చేయట్లేదు. నో వే, బట్ ఐ లైక్ టు ఆ డౌన్ టైమ్ చాలా ఇంపార్టెంట్ నాకు. సో like all weekdays, like I try to do as many meetings as possible, to go as many networking events, because it matters, like you go and talk about your product, your business to people, but whenever there is a time, I'll stay indoors, and I'm pretty spiritual and devotional. I think I go in search of the divine energy. So I actually try to go to Shakti Peetalki, like the Jyotirlingalki, like I have the personal target in me that I'll go in search of divine energy.
ఆ దేవుడు నేను ఐ విల్ ఆల్సో గో టు లైక్ నేను ముస్లిం దానికి వెళ్తాను, క్రిస్టియన్ దానికి వెళ్తాను. సో నాకు ఈ దేవుడు ఆ దేవుడు అని లేదు. ఎనర్జీ ఉంది, ఏదో ఎనర్జీ ఉంది. హౌ డు ఐ ఎక్స్‌ప్లోర్ దట్ ఆర్ హౌ డు ఐ బీ పార్ట్ ఆఫ్ దట్ ఎనర్జీ? నాకు కుదిరితే నేను ఎంత తీసుకోగలుగుతాను అనేది నాకది చాలా ఇంపార్టెంట్. అలాంగ్ విత్ బిజినెస్ దట్ ఈస్ సంథింగ్ ఐ కీప్ పర్స్యూయింగ్. ఓకే. ఇప్పుడు యాహ్! ఆంటర్‌ప్రెన్యూర్స్‌గా రావాలి అని అనుకున్న వాళ్ళందరికీ కూడా యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ దిస్ అని చెప్పాలి అనంటే ఏం చెప్తారు? ప్రిపేర్ ఫర్ 2 థింగ్స్. 1 ప్రిపేర్ ఫర్ సాక్రిఫైసెస్ డెఫినైట్‌లీ. అంటే మీకే తెలీదు మీరు మీ లైఫ్ స్టైల్ సాక్రిఫైస్ చేసుకోగలగాలి. ఆర్ లైక్ సమ్ ఆఫ్ ద కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ డెఫినిట్‌గా సాక్రిఫైస్ చేసుకోగలగాలి. అండ్ ద సెకండ్ థింగ్ ఫెయిల్యూర్. బీ రెడీ టు ఫెయిల్. ఓకే. లైక్ ఐ ఫెయిల్డ్ 5 టైమ్స్. 5 హుహు. స్టార్టప్స్. సో హుహు. నేను పెద్ద గ్రేట్ అని చెప్పట్లా. దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ పీపుల్ మైట్ హావ్ ఫెయిల్డ్ బిఫోర్. యాహ్! రైట్? సో రీడ్ ద ఫెయిల్యూర్ స్టోరీస్. బీ లెర్న్ ఫ్రమ్ రెడీ ఇట్. టు ఫెయిల్. అంతే. యాహ్! సో వాట్ ఆర్ ద 5 అండి? హౌ డిడ్ యూ వాట్ డిడ్ యూ లెర్న్? I started a services IT company, but I always wanted to be entrepreneur with some product or సర్టన్ మొబైల్ యాప్ అవ్వచ్చు. అలాంటివి నేను అనుకునేదాన్ని. సో ఆ లెక్కన ఐ స్టార్టెడ్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ మై ఎక్స్‌పర్టీస్. అంటే ఒక ఫిన్‌టెక్ స్టార్టప్. బట్ ఐ డోంట్ నో ద రెగ్యులేషన్స్. ఐ డోంట్ నో ద టెక్నాలజీ ఆఫ్ దట్. సో అది నేను ఫెయిల్ అయ్యాను. ఇంకో దగ్గర నా టీమ్ సరిగ్గా లేక ఫెయిల్ అయ్యాను. ఇంకో దగ్గర నేను టైం సరిగ్గా పెట్టలేక ఫెయిల్ అయ్యాను. సో దేర్ ఆర్ డిఫరెంట్ రీజన్స్ ఫర్ ఆల్ దోస్ ఫెయిల్యూర్స్, రైట్? సో దెన్ వెన్ ఐ స్టార్టెడ్ షీ జాబ్స్, ఐ మేడ్ ష్యూర్ like I'm not repeating my mistakes. And Yes. that's where I'm able to take it to the market. So with that experience now, Seeta, so I decided to stay in my zone, my expertise, the cause which I personally feel for, and my passion. And that's when I started seeing some good motivation and encouragement. ఎగ్జాక్ట్‌లీ. Yeah, ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్స్ ఆఫ్ సక్సెస్. exactly. అది Yeah. జస్ట్ కోడ్‌గా కూడా కన్నా మనల్ని యాప్ చేసుకుంటేనే ఆబ్వియస్‌లీ మనకి కూడా యూజ్ అవుతుంది. సో మీ షీ జాబ్స్‌కి అనుకుంటా హరిశంకర్ గారు వచ్చారు కదా! Yes. సో ఇప్పుడు దీనికి సీత యాప్‌కి కూడా హరిశంకర్ గారు. ఏంటి ఆయన సక్సెస్ మంత్రేనా? లేదంటే యూ నో హిమ్ పర్సనల్లీ యాస్ ఎ ఫ్రెండ్ అంటే అలానా? ఎలా ఉంది ఆయన సపోర్ట్ మీకు? ఎలా దొరికింది? అంటే షీ జాబ్స్ కి హీఈస్ ద వన్ హూ నేమ్డ్ ఆ కంపెనీ పేరు. సో ఐ నో హిమ్ త్రూ స్టార్టప్స్ ఓన్లీ అండి. హీస్ ఎంబీఏ మార్కెటింగ్ అండ్ హీ యాక్చువల్లీ ఇన్వెస్ట్ ఇన్ స్టార్టప్స్ అండ్ హీ లవ్స్ స్టార్టప్ ఐడియాస్. సో నేను ఒక ఫిన్టెక్ స్టార్టప్ చేసినప్పుడు దెన్ వి అప్రోచ్డ్ హిమ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ దట్స్ హౌ I know him. After that, we started discussing on the startups. So, itla She Jobs పెట్టాలనుకుంటున్నప్పుడు I told him the concept and immediately he suggested She Jobs is a app name for that. So then I also liked it and then it took over. Like it went into the market. Like everyone knows what She Jobs is. So adi నాకు help అయింది. So that is how he came India launch kocharu and then he promoted us in the social media. At the same time Seeta app kuda concept vachinappudu then we discussed and brainstormed and that's how he's part of it. Yeah. సో హరిశంకర్ గారి సపోర్ట్ బాగుంది. శ్రీలీల గారు కూడా వచ్చినట్లున్నారు కదా! Yeah. తనని ఎలా ఒప్పించారు? అంటే తనని యాక్చువల్‌గా హరిశంకర్ గారు తనని ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే. ఇంట్రడక్షన్ కి హెల్ప్ అయ్యారు. బట్ ఆఫ్టర్ దట్ వెన్ షీ లిసన్ టు అవర్ కాన్సెప్ట్ అండ్ ఆల్ షీ రియల్లీ గాట్ కనెక్టెడ్. తను మాట్లాడారు కదా లైక్ ఎంత బాగా మాట్లాడారు అసలు. తను చాలా చారిటీస్ చేస్తారు అండ్ షీ హర్సెల్ఫ్ ఇస్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్. సో షీ ఇస్ ద రైట్ చాయిస్ మాకు. షీ హాస్ ఎ బ్రాండ్ నౌ. యా. సో వాళ్ళ ఇండస్ట్రీ నుంచి ఇంకెవరి నుంచి అయినా సపోర్ట్ ఉందా మీకు? లేదంటే చాలా మంది సపోర్ట్ ఉందండి యాక్చువల్లీ స్పీకింగ్. లైక్ వాళ్ళు చెప్తే బాగుంటుంది. బట్ యాక్చువల్లీ కాన్సెప్ట్ చేసినప్పుడే అసలు చాలా మందితో డిస్కస్ చేసాం. అండ్ దెన్ దే ఆర్ రియల్లీ సపోర్టివ్. అంటే వాళ్ళు పబ్లిక్ లో ఉంటారు కదా. సో దే రియల్లీ హెల్ప్. లాట్ ఆఫ్ రీసెర్చ్ చేశాను నేను. అంటే విత్ పీపుల్ ఇన్ ద మీడియా ఇండస్ట్రీ, ఎంటర్టైన్మెంట్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ and then lot of women అందరు చాలా మందితో రీసెర్చ్ చేసి I thought there is a need for this. It's a ecosystem we are building. Yeah. సో ఇప్పుడు చాలా ప్రొడక్షన్స్ విమెన్ కి వైజయంతి ప్రొడక్షన్స్ లాంటివి చూసుకుంటే విమెన్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అండ్ వాళ్ళ ఎవ్రీ డిపార్ట్మెంట్ లో ఇంత పర్సెంటేజ్ ఆఫ్ విమెన్ ఇంక్లూడ్ అవ్వాలి అని చెప్పేసి కూడా పెట్టుకుంటారు. సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మీరు చేస్తున్నది కూడా సేమ్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో అలా అప్రోచ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో? మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళు కానీ మీరు వాళ్ళని అప్రోచ్ అయిన అట్టు కానీ అలా ఏమన్నా?
అంటే లేదండి, ఇప్పుడే కదా లాంచ్ అయింది అసలు. సో ఇట్ రిక్వైర్స్ లైక్ అందరికీ తెలియాలి. ఇప్పుడు మీ ద్వారా తెలుస్తుంది అనుకుంటున్నా నేను. డెఫినెట్ గా. సో ఇప్పుడు లైక్ యూ మెన్షన్డ్ అబౌట్ దట్ మూవీ ఇండస్ట్రీ కదా. సో ఇప్పుడు దెర్ ఆర్ ఆస్పైరింగ్ యాక్ట్రెస్ లైక్ దే కెన్ పుట్ దేర్ ఇన్ఫర్మేషన్ ఆర్ లైక్ లైక్ జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు, లేకపోతే ఎవరో అంటే Dubbing. రాసే వాళ్ళు ఉంటారు. సమ్ టైమ్స్ లిరిక్స్ రాసే వాళ్ళు ఉంటారు. ఐ హర్డ్ లైక్ విత్ వన్ ఆఫ్ ద పర్సన్ దట్ డే హీ వాంటెడ్ సమ్మన్ హూ కెన్ రైట్ ద పాప్ లిరిక్స్, ఇంగ్లీష్ లిరిక్స్. వాళ్ళకి దే కుడెంట్ ఫైండ్ ఇమీడియట్లీ సంబడి. సో ఇఫ్ సమ్మన్ పుట్ దట్ సర్వీస్ ఇన్ ద యాప్, వాళ్ళు చూస్తారు కదా. సి యు ఆర్ అవాయిడింగ్ ద మిడిల్ మెన్ ఇక్కడ. Like you are directly like for anybody, for any production company or for any organization, they can now directly open and see you and then contact you kada. How nice it is. I think people should utilize that opportunity. డెఫినెట్లీ. సో మీరు దీనికి రాకముందు, సీత యాప్ అనేది క్రియేట్ చేయకముందు ఖచ్చితంగా ఒక సెక్యూర్డ్ సేఫ్ జాబ్ లో ఉండుంటారు. ఇప్పుడు దీంట్లోకి దీని తర్వాత ఎలా అనిపిస్తుంది మీకు? అంటే నేను చాలా పెద్ద యజ్ఞంలోకి దిగాను అనిపిస్తుంది వీణ. అంతకు ముందు టెక్నాలజీ, సో ఇట్ వాస్ సచ్ ఎ సోఫిస్టికేటెడ్ ఎన్వైర్న్మెంట్. లైక్ అందరూ దట్ వాస్ అ డిఫరెంట్ ప్లేస్ ఆల్ టుగెదర్. నాకు వర్క్ ప్లేస్ లో ఇట్ వాస్ రియల్లీ గుడ్ యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే, దెర్ ఆర్ ఛాలెంజెస్ ఇన్ దట్, కానీ నాకు తెలిసిన ఛాలెంజెస్ అవన్నీ. నేను చదువుకున్న చదువుకు సంబంధించినవి, ఆర్ లైక్ నేను మాట్లాడే ఇంటరాక్ట్ అయ్యే లీడర్స్ ఆర్ లైక్ లైక్ ఎడ్యుకేటెడ్ లీడర్స్ అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్డ్ లీడర్స్. సో బాగుండింది అదంతా. రైట్ నౌ సీత యాప్ వచ్చేసరికి ఐ హ్యావ్ టు I'm actually learning the challenges of the entrepreneurs on the ground, women entrepreneurs. అంటే చిన్న వాళ్ళకు వ్యాపారాలు పెట్టుకునే వాళ్ళు, లేకపోతే శారీస్ అమ్మేవాళ్ళు, పెయింటింగ్స్ అమ్మేవాళ్ళు, జ్యువెలరీ అమ్మేవాళ్ళు, ఆర్ బ్యూటీ సర్వీస్ ఇచ్చేవాళ్ళు, ట్యూటరింగ్ సర్వీస్ ఇచ్చేవాళ్ళు. అంటే దెర్ ఆర్ లైక్ స్మాల్ టు మీడియం బిజినెసెస్ కదా. సో వాళ్ళు ఫైర్ ఉంటుంది వాళ్ళకి. అంటే దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ ప్లాట్ఫామ్, అండ్ వెన్ దెర్ ఈస్ ఎ ప్లాట్ఫామ్, once they put in, they immediately also are looking for the leads or looking for the immediate results. And then I had to convince them, saying okay, koncham let's all wait, let's all promote it together, like now only we launched ani okokasari cheppalani ante I don't ante vallu wrong ani kaadu, but it is a hope, it is that drives them annamata. So they are eagerly waiting. So adokati. And ఆ తర్వాత నేను చాలా చూస్తున్నాను దీంట్లో. అంటే ఎన్నో చేయొచ్చు. అంటే ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళాలి, వాళ్ళ ప్రోడక్ట్స్ పెట్టాలి, రూరల్ ఏరియాస్కి వెళ్ళాలి, క్యాంపెయిన్స్ చేయాలి, అండ్ డిఫరెంట్ స్టేట్స్ ఇన్ ఇండియా వెళ్ళాలి. ఇండియా బీయింగ్ సచ్ ఎ హ్యూజ్ కంట్రీ, నేను ఒక్కదాన్ని సరిపోను అనిపిస్తుంది నాకు. అంటే ఇట్ ఇస్ ఎ బూట్ స్ట్రాప్డ్ కంపెనీ, లైక్ ఇట్స్ ఎ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాకప్ ఆన్ మనీ ఆర్ ఎనీథింగ్. సో దెర్ ఈస్ లాట్ టు డూ, బట్ అండ్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ స్కోప్ ఆల్సో. ఇవన్నీ ఇప్పుడే తెలుస్తున్నాయి. వన్స్ దిగిన తర్వాత ఇంకా రోజు ఒక్కొక్కటి నేర్చుకుంటున్నా నేను కూడా. ఐ హోప్ ఐ గెట్ దట్ కరేజ్ టు మూవ్ ఫార్వర్డ్. సో హౌ మచ్ హావ్ యూ ఇన్వెస్టెడ్ ఆన్ దిస్? I know it's a confidential or unofficial, but approx some crores. Oh my God. Of course you have to pay employees who are Yeah, working under. I have to hire talent kada. I have to like software engineering team, like I have my own team. So danki marketing ki annitki crores పెట్టేశారు. అయితే ఇప్పటికే పెట్టేశారు. పెట్టేసా. ఓకే. So you are expecting to get that back, or of course ఆ బిజినెస్ అంటేనే మీరే వాళ్ళకి బిజినెస్ ఇచ్చి of course వాళ్ళు ఎదుగుతున్నారు అంటే మీకు కూడా బిజినెస్ రావాలి అని ఉంటుంది కదా. అంటే అట్లీస్ట్ మేము మా ఎంప్లాయీస్ కి పే చేసుకునే వరకు రావాలి కదా డెఫినెట్లీ. సో ప్లాట్ఫామ్ బిల్డ్ చేసినందుకు, సో అది ఎనీ బిజినెస్ పర్సన్ విల్ ఎక్స్పెక్ట్, రైట్? సాలరీస్ కి ఎంత అవుతుందండి? అప్రాక్స్ lakhs, this much to this much. You can say it like, because ఒకవేళ నెక్స్ట్ వేరే వాళ్ళు రావాలి అనుకున్నప్పుడు వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూ చూసినప్పుడు ఇన్ని క్రోర్స్ అయిందా, ఇంత బడ్జెట్ దీనికి అలాట్ చేయాలా అని అనుకుంటారు. సో ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు ఎగ్జాక్ట్ వీళ్ళకెంత అని అడగడం లేదు. ఎంత నుంచి ఎంత పర్సెంటేజ్ వరకు ఎంప్లాయీకి అలాట్ చేశారు, ఎంత యాప్కి అవుతుంది, అండ్ ఎంత మీ రోమింగ్ ఆర్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా. టీం అంతా కూడా క్యాంపెయిన్ చేయాలి అంటే ఆబ్వియస్లీ మీకు ఒక టీం కావాలి, అక్కడ ఒక ప్లేస్ కావాలి, ఆ ప్లేస్ రెంట్కి తీసుకోవాలి, అదంతా ఎక్స్పెన్సెస్ అన్నీ మీ పాకెట్ నుంచి వచ్చే మనీ. సో అప్రాక్స్గా
యాప్కి ఇంత అట్లా అప్రాక్స్. సో నేను పర్సంటేజెస్లో చెప్తాను. Yeah. మాది వదిలేసేయండి. ఇన్ కేస్ ఒక స్టార్టప్ పెట్టాలంటే, ఒక కంపెనీ రన్ చేయాలంటే ఆబ్వియస్లీ 50% మోర్ మనం మార్కెటింగ్కి పెట్టాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే బికాస్ నువ్వు చేసే ప్రోడక్ట్ ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి ఎలా తెలుస్తుంది, రైట్? సో అంటే దెర్ ఆర్ డిఫరెంట్ మీడియమ్స్ కదా. సో ఆ మీడియమ్స్ ఏంటి, ఇంపార్టెంట్ మీడియమ్స్ ఏంటి, లేకపోతే రైట్ నో సోషల్ మీడియా ఈస్ దేర్, బట్ ఇన్ జనరల్ దానికి చాలా బ్రాండ్స్ మార్కెటింగ్ అండ్ సేల్స్కి ఎక్కువ ఖర్చు పెడతారు బేసికలీ. అండ్ టెక్నాలజీకి పెట్టే హోల్ బడ్జెట్లో మినిమం టెక్నాలజీకి లైక్ ఒక 35% వరకు అవుతుంది, మార్కెటింగ్కి అవుతుంది, అండ్ దెన్ దేర్ ఆర్ అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్ కదా. సో అవుతుంది. సో చాలా మనీ అవుతుంది. అంటే మార్కెటింగ్కి ఎక్కువ పెట్టాలి అంటున్నాను డెఫినెట్లీ. 50%. అండ్ మీరు ఒకటే ఎంత అవుతుంది అన్నారు కదా, ఒక్కటి ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ టు బ్రింగ్ ఎన్ ఆర్కిటెక్ట్ హూ ఇస్ ఆల్రౌండర్ ఇన్ సమ్ టెక్నాలజీస్, బికాస్ ఒకటి చేస్తున్నప్పుడు ఈ టెక్నాలజీలోనే ఫిక్స్ అవ్వాలని ఉండదు. టెక్నాలజీలోకి వచ్చినప్పుడు ఈ స్కిల్ కావాలి, ఆ స్కిల్ కావాలి, ఈ స్కిల్ కావాలి, దెర్ ఈస్ లైక్ ఫుల్ స్టాక్ ఎక్స్పీరియన్స్ కావాలి. అలాంటి ఒక ఆర్కిటెక్ట్ని తేవాలంటే మినిమం ఇప్పుడు మీరు ఓపెన్ చేసి చూడండి జాబ్ పోర్టల్, లైక్ మినిమం 50-60 లక్షలు లేకుండా రారండి. అంటే దట్ ఇట్స్ వర్త్, దే ఆర్ లైక్ వర్త్ ఇట్ దట్ మచ్. మల్టీ స్కిల్ ఉన్నారు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. సో ఫర్ ఇప్పుడు వరకు ఎంతమంది సీత యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం కానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ, రిజిస్ట్రేషన్స్ కానీ, ఇవన్నీ కూడా ఎంతమంది వరకు మీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీకు ఉన్నారు ఇప్పుడు పార్ట్నర్స్గా? యాక్చువల్లీ 1 వీక్ అయింది మనం లాంచ్ చేసి. 1 వీక్లో few thousands of downloads వచ్చాయి iOSలో అండ్ ప్లే స్టోర్లో. అండ్ దెన్ దెర్ ఆర్ ఆల్మోస్ట్ 150+ partners who actually put their products and services in the app. Already. Yeah, the different categories లో. సో ఐ హోప్ అది ఎవ్రీడే ఇంక్రీజ్ కూడా అవుతుంది. అండ్ as such like మేము మినిమం వయబుల్ ప్రోడక్ట్ అంటారు. ఎనీ స్టార్టప్ ఒకటేసారి రిలీజ్ చేసినప్పుడు 1000 ఫీచర్లతో రిలీజ్ చేయకూడదు. దట్ ఈస్ నాట్ ద వే యూ డూ. ఫస్ట్ ఒక్కొక్క ఫీచర్తో మనం రిలీజ్ చేస్తాము, దెన్ యూ టేక్ ద మార్కెట్ ఫీడ్బ్యాక్ అండ్ యూ టేక్ ద రియల్ టైమ్ ఛాలెంజెస్, మళ్ళీ ఇంకొక ఫీచర్ ఇంట్రడ్యూస్ చేస్తాం, మళ్ళీ యూ గో ఫర్ ద ఫీడ్బ్యాక్. అంటే దిస్ ఈస్ అ స్టెప్ బై స్టెప్ ఇన్ ఎనీ స్టార్టప్. ఓకే, సో నేను నా యాప్ గురించి చెప్పట్లా. ఎనీ వన్ హూ వాంట్స్ టు స్టార్ట్ ద బిజినెస్ యూ హ్యావ్ టు గో విత్ ద మినిమం వయబుల్ ప్రోడక్ట్. ఓకే, సో ఆ లెక్కన మేము రోజు ఇంప్రూవ్ అవుతూ వస్తాము. అట్ ద సేమ్ టైం పార్ట్నర్స్ యాడ్ అవుతూ వస్తారు. సో ఈవెన్ ఇఫ్ దెర్ ఆర్ టెక్నికల్ గ్లిచెస్, అది మేము నేర్చుకుంటున్నాము, చేస్తున్నాము. సో వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ కదా, మేము కూడా లైక్ లర్నింగ్ అండ్ దెన్ డూయింగ్ థింగ్స్. సో ఐ బిలీవ్ పీపుల్ విల్ అండర్స్టాండ్ దట్. సో ఇప్పుడు ఒక ఛాలెంజ్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒక బట్టలు అమ్మాయిని, ఇలాగా ఒక 10 మంది ఉన్నారు. వాళ్ళు ఒకళ్ళు చీరలు, ఒకళ్ళు వెస్ట్రన్ వేర్, ఇంకొకళ్ళు ట్రెడిషనల్, ఇంకొకళ్ళు ఓల్డ్ ఏజ్ అట్లాగా. సో వీళ్ళందరినీ కూడా మీ యాప్లో ఉంచుతారా, లేదంటే అదేమన్నా వేరే సెక్టార్ కిందకి వెళ్ళిపోవడం అలా జరుగుతుందా? Do you accept everyone which are into same industry అన్నట్టుగా అడుగుతున్నాను. Yeah, definitely we will accept everybody. It depends on you, like then you can also see కదా పక్కన వాళ్ళు ఎలా పెడుతున్నారు. సో మనం ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయాలి. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ బ్రాండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ది యాప్. అంటే మీరు నీట్గా మంచి పిక్చర్స్ పెట్టడం, మంచి క్వాలిటీ పిక్చర్స్ పెట్టడం, మంచి మంచి కలర్స్ పెట్టడం. ఇప్పుడు మీరు కస్టమర్ షూస్లో ఉండి ఆలోచించాలి, నేను ఎలా పెడితే కస్టమర్కి నచ్చుతుంది ఆ ప్రోడక్ట్ ఆన్ చేయడానికి, నా పోర్ట్ఫోలియో నేను ఎలా పెడితే అవుతుంది, ఆర్ మీరు మీ ప్రీవియస్ కస్టమర్స్ పిక్, అంటే వాట్ ఎవర్, రైట్? లైక్ మిమ్మల్ని మీరు ఎంత బాగా ప్రమోట్ చేసుకోగలుగుతారు యాప్లో అనేది కూడా మీ స్ట్రెంగ్త్ బట్టి ఆధారపడి ఉంటుంది. గ్రేట్ పాయింట్. ఇన్ అవర్ విజన్ we are going to do this as well. Like ఎవరైతే like want have great stuff but they don't know how to brand themselves, so we are going to help them. అంటే వాళ్ళతో మేము విల్ గెట్ ఇన్ టు అ కాల్ అండ్ విల్ టెల్, హే మీరు కంటెంట్ ఇలా రాసుకోండి, మీ గురించి మీరు ఇలా రాసుకోండి, పిక్చర్స్ ఇలా పెట్టండి, దిస్ ఈస్ ద ఫీడ్బ్యాక్. ఆర్ ఇంతమంది మీ ఇది చూసారు, మీ చీర ఓపెన్ చేసి మీ పిక్ ఓపెన్ చేసి చూసారు, మీ ప్రోడక్ట్ ఓపెన్ చేసి చూసారు, అదంతా కూడా మానిటర్ అవుతుంది బ్యాక్ ఎండ్ లో. యా అండ్ దెన్ వీ విల్ టెల్ దెమ్, విల్ పాస్ ఆన్ దోస్ లీడ్స్, బికాస్ వాళ్ళకి ఆ లర్నింగ్ ఇచ్చినప్పుడే కదా వాళ్ళు ఇంకా ఎంకరేజ్మెంట్ తీసుకుంటారు. ఆల్ ది సర్వీసెస్ వీ విల్ కమ్ అప్ విత్. ఒకవేళ టెక్నికల్ గ్లిచెస్ కానీ అలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి పోర్టల్ కి కూడా హెల్ప్ సపోర్ట్ అనేది ఉంటుంది. సో మీ నుంచి ఉందా లేదా, అండ్ ఎంతసేపు టైం తీసుకుంటుంది హెల్ప్ ఆర్ సపోర్ట్ ఒక ఆంటర్‌ప్రెన్యూర్ కి రావాలి అంటే?
ఇమీడియట్ అండి. ఇప్పుడే ఉంది కదా! సీత అడ్మిన్ సపోర్ట్ నెంబర్ ఉంది. వాట్సాప్ ఓకే. నెంబర్ ఉంది. సో డైరెక్ట్‌గా వాట్సాప్ నెంబర్ దేర్ ఆర్ పీపుల్ హ్యాండ్లింగ్ దట్ నెంబర్. ఈవెన్ టుడే యూ ఓపెన్ ది యాప్ అండ్ యూ డోంట్ నో ఎలా పెట్టుకోవాలి, సర్వీసెస్ ఎలా యాడ్ చేసుకోవాలి, ప్రొడక్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలి మీకు తెలియకపోతే జస్ట్ పింగ్ ద సీత అడ్మిన్ నెంబర్. చాట్ చేయండి. సమ్మన్ విల్ బీ ఇన్ కాల్ విత్ యూ అండ్ దెన్ హెల్ప్ యూ. ఇన్ విచ్ లాంగ్వేజ్? తెలుగు అండి. తెలుగు, ఇంగ్లీష్, అలా హిందీ. ఉంటుందా? యూ కెన్ చూస్ విచ్ ఎవర్ లాంగ్వేజ్ యూ No, they వాంట్. can directly say we wanted ఇప్పుడు we want to talk in Telugu, we wanted to talk in Hindi, English అంటే అని తెలుగు చెప్పి. కోసం 2 నొక్కండి అలా ఏమన్నా ఉంటుందా? డైరెక్ట్ గా వి వాంట్ టు టాక్ టు లేదు ఇప్పుడు డైరెక్ట్ గా చెప్పేసేయచ్చు. వచ్చేస్తుంది. Yeah. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు, అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ ఇన్ఫర్మేటివ్ ఇంటర్వ్యూ చాలా మందికి ఇన్పుట్స్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఈ రోజు ఇన్ఫర్మేటివ్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ తెలుగు 360.